వెల్కమ్ బ్యాక్ శ్రీ ఫ్యాషన్స్. ఈ రోజు మనం కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. డ్రెస్ అండి, ఫెస్టివల్ కి లేడీస్ చిన్న పిల్లల కాడి నుంచి అందరూ యూజ్ చేయొచ్చు. సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి అన్ని ఫెస్టివల్స్ కి యూజ్ చేయొచ్చు. డ్రెస్ అండి, పట్టు ఫ్యాబ్రిక్ కాలర్ డ్రెస్ షార్ట్ చేశాను. తులిప్ ప్యాంట్. ఈ మోడల్ మనం కట్ చేసి స్టిచ్ చేద్దాం. డ్రెస్ బాగుందండి. చిన్నపిల్లలైతే చున్నీ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా బాగుందండి డ్రెస్. ఓకేనా? హ్యాండ్స్ పట్టు ఫ్యాబ్రిక్ కట్ చేద్దాం పదండి. హాయ్ అండి, ఈరోజు మనం ఇందాక వేసుకొని చూపించాను కదా తులిప్ ప్యాంట్ పట్టు ఫ్యాబ్రిక్ చెప్పాను కదండి. ఇదిగోండి తులిప్ ప్యాంట్. తులిప్ ప్యాంట్ ఓకేనా? నైస్ ప్యాంట్. ప్యాంట్ చూసారా? ఫస్ట్ ఇది పంచ, గోల్డ్కి అంచు గోల్డ్ వచ్చింది. ఈ పంచని ఫస్ట్ అంచేసేసానండి, మీకు వీడియోలో చూపిస్తాను. పెద్ద అంచు, ఎంత సైజ్ అంచు ఉంది, వేసేసాను. తర్వాత చూసి కొంచెం అంచు అలా వస్తే అచ్చం పంచలా ఉంది, అందుకని మళ్ళీ దాన్ని ఓపెన్ చేసేసి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి వేసుకొని చూసి ఇక నాకు పంచలాగా అనిపించింది. జెంట్స్ పంచ ఎలా ఉండిద్ది అలా అనిపించింది. అది ఓపెన్ చేసేసేసి ఇలా పైపింగ్ ఇచ్చానండి. అప్పుడు క్లాస్గా నీట్గా ఉంది. ఓకేనా? ఇంకో లెగ్స్ చూడండి, కింద పట్టు. ఓకేనా? ఇదిగోండి ఇలా కోప్ వచ్చింది అనమాట మనకి కాల్కి కిందకి. ఇదిగోండి మనకి లెగ్ ఇలా వస్తుంది కదా, ఇలా కోప్ వస్తుంది అనమాట. ఇది మోడల్. బాగుందా? ఈ మోడల్ మీరు కూడా స్టిచ్ చేసుకోండి. ప్యాంట్ ఏనండి, టాప్ ఈజీ అను. కాలర్ ఒకటే మనకి టాప్ ఎక్స్ట్రా మనం పెట్టింది. టాప్ మటుకి ఇబ్బంది లేదు, ఈజీగా స్టిచ్ చేసుకుంటాం. ప్యాంటే కొంచెం చూసుకోండి, కొత్త ప్యాంట్ కదా. ముందుగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే స్టిచ్చింగ్ వస్తే చాలు, మనకి ఏ మోడల్ అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు. పాత ఫ్యాబ్రిక్, మన కాటన్ ఫ్యాబ్రిక్ ఉండేది కదండి, మన కాటన్ శారీస్ కానీ ఏదన్నా కొంచెం స్టిఫ్ క్లాతులతో ట్రై చేయండి ఫస్ట్. అంతేగాని కొత్త మటుకి మీరు పెట్టొద్దు. నేను కూడా పాతదే స్టిచ్ చేశాను ఫస్ట్. ఎందుకంటే ఏ కొత్త మోడల్ మనం స్టిచ్ చేసినా ఫస్ట్ పాత దాని మీద కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది తెలుస్తుంది. నేను పాతది స్టిచ్ చేసినప్పుడు వేసుకొని చూశాను. అప్పుడు కొంచెం నాకు పొడవు ఇంకా ఇప్పుడు నా అసలు పొడవు కన్నా ఇంకొంచెం పొడవు పెడితే బాగుండు అనిపించింది. కరెక్ట్గా కొంచెం టైట్ ఫిట్ లాగా అనిపించిందండి నాకు. అప్పుడు నేను ఏం చేశానంటే ఇది అసలు ఫ్యాబ్రిక్ కట్ చేసుకునేటప్పుడు లూజ్ ఎక్కువ పెట్టాను, ఫిల్స్ కుచ్చులు పెట్టాను, ఎక్కువ కుచ్చులు పెట్టాను, పొడవు పెట్టాను. చాలా బాగా నీట్గా వచ్చింది. ఆ మిస్టేక్స్ అన్నీ మనకి ఫస్ట్ మనం స్టిచ్ చేసిన దాంట్లో పోతుంది. నెక్స్ట్ మనం స్టిచ్ చేసిన దానికి పర్ఫెక్ట్గా స్టిచ్ అయ్యిద్ది. దీనికి పెద్ద పెద్ద మోడల్స్ అవసరం లేదు, పైపింగ్ వచ్చి ఉంటే చాలండి. ఈ ప్యాంట్ మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇది నేను పట్టు ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ చేశాను కదా. ఇది నార్మల్ క్లాత్లైనా ఏ క్లాత్ అయినా, సిల్క్ ఫ్యాబ్రిక్ కానీ పాలిస్టర్ బాగోదులేండి, స్పన్ను, క్రేపు అలాంటివి ఏ ఫ్యాబ్రిక్ అయినా బాగుండిద్ది. ఈ ప్యాంటు స్టిఫ్గా ఉన్న క్లాత్లు అయితే ఇంకా బాగుండిద్దండి. బ్లాక్ మీద స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు కాదులేండి, చిన్నపిల్లలకి అయితే ఇంకా న్యూ మోడల్ పెట్టొచ్చు. ఈ నడుంకి మనం చిన్నపిల్లలకి స్టిచ్ చేస్తాను, 1-2 న్యూ మోడల్ పెడతాను. ఇంకా దీని మీద ఇంకొంచెం మోడల్, చిన్నపిల్లలకి అయితే ఇంకా మనం మోడల్స్ పెట్టుకోవచ్చు కదా. బ్లాక్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. బ్లాక్ అయితే ఇంకా చాలా బాగుండిద్ది. ఏ కలర్స్ అయినా బాగానే ఉండిద్దండి. అసలు చిన్నపిల్లలకి అయితే ఇంకా చాలా బాగుండిద్ది. మీరు కూడా స్టిచ్ చేసుకోండి. కటింగ్ చూపిస్తున్నాను. కటింగ్ ఈ ఫ్యాబ్రిక్ పెద్ద ఫ్యాబ్రిక్ కదా, అంతే కొంచెం లెంత్ ఎక్కువగా ఉండిద్ది కాబట్టి చిన్నది ఒక పేపర్ కటింగ్ చేసి చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమైద్ది. ఆ పేపర్ కటింగ్ చూసి నేను కట్ చేసే క్లాత్ని ఫాస్ట్ పెట్టేస్తాను చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోయిద్ది. ఓకేనండి, మనం ఇప్పుడు కటింగ్లోకి వెళ్దాం. ఇదిగోండి పంచ, మనం అంచులు కట్ చేసేసుకుందాం. దీన్ని ముందు అంచులన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక పేపర్ తీసుకుంటున్నానండి. పేపర్ కటింగ్ చెప్తాను. ఈ పేపరు డబల్ పొర మీద కాదు, సింగిల్ పొర మీద తీసుకుంటున్నాను. క్లాత్ అయితే మటుకి డబల్ పొర మీద తీసుకున్నాను. ఈ పేపర్ కూడా ఎండింగ్ డబల్ పొర మీద పెట్టాను. ఇప్పుడు మీకు చెప్పడానికని సింగిల్ పొర పెట్టాను. చూడండి, ఇలా మడత వేసుకోండి. ఫస్ట్ పేపర్ కటింగే చేయండి మీరు కూడా. ఇలా కిందేమో మనకి లెగ్ వచ్చింది, ఇలా క్రాస్గా మడత వేసుకొని చక్కగా ఐరన్ పెట్టుకోండి. ఐరన్ బాక్స్తో నేను క్లాత్ అయితే ఐరన్ పెట్టాను స్టిఫ్గా, అప్పుడు మనకి లైన్ అలా ఉండిద్ది.
ఇదిగోండి ఇలా మనకు కనపడిద్ది కదా, దీనికి మనం లైన్ డ్రా చేసుకుందాం. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఒకవేళ మడత పోయినా మనకు తెలిసిద్ది. ఇది లెగ్ కదా, మనకి కాలు కింద భాగం అండి. ఇప్పుడు మనం కొలుచుకుందాం. పొడవు వచ్చి 38 ఉందండి పొడవు. వెడల్పు 40 ఉంది. వెడల్పు డివైడెడ్ బై 4 పెట్టుకొని 4 + 4 యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి కిస్తా పొడవు వచ్చింది. కిస్తా పొడవు 13.5 ఉంది. 13.5లోంచి 2 అంగుళాలు నేను నడుంకి తీసేసాను. ఓకేనా. 40 అంటే కరెక్ట్గా 40 కాదండి, కొంచెం తక్కువే ఉంది. నేను కొంచెం లూజ్ పెట్టాను, అందుకని నాకు 13.5 వచ్చింది. ఇప్పుడు లెగ్ మార్క్ చేసుకుందాం. లెగ్ చూడండి 1.5కి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కోపు లాగా ఉండిద్ది. ఆ కోపు కాకుండా మనకి కొంచెం రౌండ్ షేప్లో కట్ చేసుకోవడానికి ఇందాక నేను చూపిస్తాను. ఇప్పుడు ఆ 1.5 కాడి నుంచి 5కి మార్క్ చేసుకోండి. 1.5 ఫస్ట్ మార్క్ చేసుకున్నాను, తర్వాత 5 అంగుళాలకి మళ్ళీ మార్క్ చేసుకున్నాను. అది దేనికంటే మనకి కింద పార్ట్ కాలు దూరటానికి అనమాట. ఇప్పుడు ఇక్కడ రౌండ్గా నేను ఇలా గీసుకొని కట్ చేసేస్తాను దీన్ని. ఈ పార్ట్ ఇలా ఉండిద్ది. ఇదిగోండి ప్యాంట్ చూసారా, చక్కగా రౌండ్గా షేప్ మనకి తిరిగిద్ది. కోప్ కన్నా నాకు రౌండ్ నచ్చింది. ఇలా కాలు మనకి ఇలా లోపలికి చక్కగా ఒక సైడ్కి వచ్చిద్ది అనమాట ఆ కోపు. అందుకని 5 చిన్నపిల్లలకైతే కనుక ఇంకొంచెం తగ్గించుకోవచ్చు మనం. 3 చిన్నపిల్లలు మన కాలుని బట్టి 3 అలా పెట్టుకోండి, ఎవరి ఏజ్ వాళ్ళైతే వాళ్ళకి. ఇప్పుడు హైట్ మార్క్ చేసుకుంటున్నానండి. హైట్ చూసుకుంటున్నాను. ఇది పేపర్ కదా, అసలు హైట్ ఏమో 38 ఉంది. 38లో 2 అంగుళాలు నేను నడుముకి తీసేసి మిగతాది హైట్కి పెట్టేసుకున్నాను. అక్కడి నుంచి చూడండి, హైట్కి సెంటర్లో పెట్టాను కదా, అక్కడి నుంచి 6కి మార్క్ చేసుకోండి. ఇటు సైడ్ 6కి మార్క్ చేసుకోండి. ఇలా పేపర్ని ఆ 6 దగ్గరికి ఒక మడత వేసుకోండి. ఇట్లా కింద మటుకి కోన్ షేప్లో రావాలి. అక్కడి నుంచి మళ్ళీ ఈ పేపర్ మనం ఎలా మడత వేసుకున్నా, లోపలికి చివరికి వేసుకున్నా, అటు వేసుకున్నా ఇబ్బంది లేదు, ఎటు వేసినా. కానీ ఒక సైడ్ అలా వేసుకోండి. లెక్క మటుకి ఫస్ట్ నేను 6కి మడత వేసాను కదా, అదే మెయిన్. ఓకేనా. ఇది మటుకి మనకి కిస్తా పార్ట్ అనమాట. కిస్తా పార్ట్ ఇప్పుడు నా సైజ్ అయితే మనకి నా సైజు హైట్ వచ్చి వెడల్పు 2 అంగుళాలండి. 2 అంగుళాలు తీసుకున్నాను వెడల్పు. ఇంకా కొంచెం వెయిట్ వాళ్ళైతే కనుక కొంచెం పెంచుకోండి. హైట్ ఒకసారి చూసుకొని కట్ చేసేస్తున్నాను. ముందు మనకు అర్థమైద్ది కదా హైట్. ఇలా చుట్టూ హైట్ కొలుచుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 అంగుళాలు పెట్టుకోండి. నా సైజ్ అయితే హైట్ నేను చెప్పాను కదా 11.5 ఉంది. 11.5కి మార్క్ చేసుకుంటున్నాను. 11.5కి మార్క్ చేసుకొని ఈ వెడల్పు వచ్చి 2, నాకైతే 2.5, ఇంకా బొద్దుగా ఉన్న వాళ్ళైతే 3 అలా పెట్టుకోండి కింద వెడల్పు. ఓకేనా. ఇంకా కొంచెం ఇంకా సన్నగా ఉన్న వాళ్ళు అయితే తగ్గించుకుంటారండి. చిన్నపిల్లలైనా వాళ్ళైనా కొంచెం తగ్గించుకురండి కింద వాటికి. ఇలా డ్రా చేసుకోండి. నేను ఇందాక చెప్పింది కింద వెడల్పు. ఓకేనా, హైట్ కాదు. హైట్ చెప్పాగా కిస్తా పొడవు. ఇలా రౌండ్ డ్రా చేసుకోండి. ఇలా రౌండ్ మనం కట్ చేసుకుంటే ప్యాంటు చిరక్కుండా ఉండిద్దండి. ఇలా రౌండ్ మనకి సాగిద్ది. కట్ చేసేసాను.
ఈ రౌండ్ కూడా కట్ చేసేసాను. లెగ్కి పిస్తా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఓపెన్ చేసి నేను ఇంకో పొర కలుపుతాను దీనికి, మీకు చూడటానికి బాగుండిద్ది కదా. ఇట్లా కుట్టేసుకోండి రౌండ్గా ఫస్ట్, మనకు అప్పుడు ప్యాంట్ షేప్ వచ్చేసిద్ది. డబల్ అయితే మీకు ఈజీగా ఉంటుంది చూడటానికి. నేను డబల్ పేపర్ కట్ చేశానండి. ఇప్పుడు మనం దీన్ని పేపర్ కదా, దీనికి పిన్స్ పెడుతున్నాను. ఇప్పుడు మీకు చూపించడానికి నీట్గా ఉండిద్ది పేపర్. ఈ కటింగ్ ఏనండి, కొంచెం మనం చూసుకొని కట్ చేసుకున్నా అంటే అసలు ప్యాంట్ మనం స్టిచ్చింగ్ ఈజీయే. ఓకేనా, ఇదే కొంచెం చూడండి. నేను నెక్స్ట్ మళ్ళీ చిన్నపిల్లలది కట్ చేస్తాను. ఇలా మనం చుట్టూ కట్ చేసేసుకొని చుట్టూ స్టిచ్ చేసుకొని ఈ షేప్ వచ్చేసిద్ది, మనకి కోన్ షేప్ లాగా వచ్చేసిద్ది. ఇదిగోండి ఇట్లా ఆ రౌండ్ స్టిచ్ చేసి మనం ఇలా చూసుకోవాలి. ఇది పేపర్ కదా, క్లాత్ అయితే మనకి ఈజీగా వచ్చేది. పేపర్ కదా కొంచెం ఇలా ఉంది. దీన్ని తీసుకొచ్చి ఇలా మనకి సెంటర్లో ప్యాంట్కి ఇలా సెంటర్లో కొంచెం ఒక అంగుళం పక్కకు పెడితే సరిపోద్ది. ఇలా వేసుకోండి. ఇటు కూడా ఇట్లా, ఇదిగోండి షేప్ వచ్చిందా మనకి. ఇట్లా మనకి లూజ్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి నేను 40 పెట్టాను కదా వెడల్పు. 40 అంతకుముందు ప్యాంటుకి టైట్ అని చెప్పాను కదా, దీనికి ఎక్కువ పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఎక్స్ట్రా మన నడుము కొలత కన్నా 5 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టాను నేను వెడల్పు. దీనికంటే అదే వచ్చేసిందిలేండి వెడల్పు, నేను యాడ్ చేయడం అలాంటిది ఏం లేదు. ఈ ప్యాంటు ఎంత లెంత్ ఎక్కువ ఉంటే మనకు అంత కూర్చొచ్చిద్ది. విడిగా మనం ప్యాంట్స్ కట్ చేసేటప్పుడు యాడ్ చేసేవాళ్ళం, దీనికి అసలు నేను వెడల్పు అనేది టచ్ చేయలేదు. ఎంత ఉంటే అంత పెట్టేశాను ఫిల్స్ పెట్టుకుందామని. చూడండి, పన్నా తగ్గితే మటుకి కుచ్చులు కూడా తగ్గిపోతాయండి. పన్నా ఎక్కువ ఉన్నదే తీసుకోండి క్లాత్, మీకు తెలిసిద్ది కదా ఎలా ఉందని పన్నా. ఇదిగోండి నడుము ముక్కని నేను ఇలా వేసుకున్నాను. 4 అంగుళాలు కట్ చేసుకున్నానండి నడుము ముక్క. 2 అంగుళాలు లోపలికి వెళ్ళిపోయింది, 2 అంగుళాలు నాకు మిగిలింది. మీరు చూసుకొని 2 అంగుళాలు మిగిలేటట్టు నడుము ముక్క వచ్చేటట్టు కట్ చేసుకోండి. లెగ్స్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ నేను మళ్ళీ చిన్న ప్యాంట్ మీద చూపిస్తాను. ఇది ఒకవేళ ఈ ప్యాంట్ మనకి స్టిచ్చింగ్ నేను పెట్టలేదు, నెక్స్ట్ వచ్చే వీడియోలో చూపిస్తాను. ఇంకోండి లెగ్ ఇలా వచ్చింది. చిన్నది స్టిచ్ చేస్తే మీకు బాగా అర్థమైంది కదా. ఓకేనా, ఇప్పుడు మనం అసలు ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుందాం. ఇదిగోండి క్లాత్, రెండు పొరల మీద 2 పొరలు ఉన్నాయి కదా, ఇలా కోపులాగా మడత వేసుకున్నాను. చక్కగా నీట్గా మడత వేసుకోండి. ఐరన్ బాక్స్తో ఐరన్ ఇచ్చానండి.
ఇది నేను ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి మనకి లెగ్ దగ్గర 1.5 పెట్టుకున్నాను కదా, 1.5ను ఆ 1.5 కానించి 5 పెట్టుకున్నాను. ఇప్పుడు హైట్ పెట్టుకుంటున్నానండి. హైట్ 36 ఉంది, 38 కదా, 36 పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, అసలు నుంచి సెంటర్లోంచి 6కి మార్క్ చేసుకున్నాను. ఆ 6ని ఆ క్లాత్ దగ్గరికి తీసుకొచ్చానండి. నేను పేపర్ కటింగ్ చెప్పాను కదా, సేమ్ అంతేను. ఇటు నుంచి కూడా ఇటు పెట్టాల్సిన అవసరం లేదు, మన ఇష్టం. కొంచెం యువతలకు పెట్టుకున్నా పర్లేదు. మనకి మెయిన్ ఆ ఫస్ట్ మనకి మధ్యలోంచి 6కి పెట్టుకొని ఒక మడత వేసుకుంటే సరిపోయిద్ది. దీన్ని మనం ఇప్పుడు కిస్తాని మనం కట్ చేసుకుందాం. లెగ్ దగ్గర రౌండ్గా రావడానికి నేను 1.5 పెట్టుకున్నాను. అక్కడి నుంచి 5 మార్క్ చేసుకున్నాను. మళ్ళీ అక్కడి నుంచి హైట్కి మార్క్ చేసుకున్నానండి. హైట్ చూసుకొని మనం కట్ చేస్తాం కదా కింద పార్ట్ రౌండ్కి, అక్కడి నుంచి 5కి చుట్టూ హైట్కి మార్క్ చేసుకున్నాను. అక్కడి నుంచి 2 అంగుళాలు మార్క్ చేసుకున్నాను. డౌన్కి, కిస్తా డౌన్కి 11.5 మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ కింద వెడల్పు నేనైతే 2.5 పెట్టుకున్నానండి. 2.5 పెట్టుకొని కింద ఇదిగోండి 2.5కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు రౌండ్ ఇచ్చుకున్నాను. ఓకేనా, కట్ చేసేసుకుంటున్నాను. చూసుకోండి అది కరెక్ట్గా ఉందా లేదా అని కట్ చేసే ముందు. ఇది కిస్తా చక్కగా నీట్గా వచ్చిద్దండి మనకి చెరక్కోకుండా ఇలా కట్ చేసుకుంటే. 11.5 ఉంది. అక్కడ స్టిచ్ చేసేసుకుంటాను. ఇదిగోండి నేను స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ప్యాంట్ చూపిస్తాను మీకు ఎలా వచ్చిందా అని షేపు. ఈ 2 స్టిచ్ చేసిన ఈ 2 ఒక పక్కన పెట్టేస్తే మనకి షేప్ వచ్చేసిద్ది. ఓకేనా, ఇక్కడ మనం అంచులు స్టిచ్ చేసేసుకొని పైపింగ్ వేస్తాను. ఇదిగోండి ఫస్ట్ అంచులు వేసానని చెప్పాను కదా, ఇది ఫస్ట్ నేను స్టిచ్ చేసింది. తర్వాత ఓపెన్ చేసేసి పైపింగ్ వేసాను. మీకు చిన్నదాని మీద చిన్న ఫ్యాబ్రిక్ మీద చూపిస్తాను మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో. లెంత్ అయిపోయింది కదా. ఓకేనా, నడుము కట్ చేసుకుంటున్నాను. దీనికి ప్యాంట్ అయిపోయింది కదా, కింద పార్ట్ అయిపోయింది కదా, నడుము కట్ చేసేసుకుంటున్నాను. నడుము కూడా చూసుకోండి, ఫిల్స్ పెట్టేసినాక మనకి ఎంత, నా నడుము వచ్చి 40 ఉంది కదా, 40 చూసుకొని ఆ 40 ఫిల్స్ పెట్టిన తర్వాత 40 రావాలి. ఓకేనా, 40కి 2 అంగుళాలు ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను. నడుము హైట్ వచ్చి 4 అంగుళాలు పెట్టుకోండి. ఇలా అటు ఇటు హోల్డ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మటుకి చిన్నపిల్లలకి నడుము మోడల్ పెడతాను చూడండి. దీని మీద ఇంకొంచెం మోడల్ పెడదాం. ఇది మామూలు ప్యాంట్ నడుము పెట్టినట్టు పెట్టాను కదా, అది కొంచెం వేరేలాగా పెడతాను. ఓకేనా, దీనికి ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసేసి మధ్యలో పెట్టి స్టిచ్ చేసేస్తున్నానండి నడుము.
నెక్స్ట్ వీడియో వచ్చి టాప్ కట్ చేస్తున్నాను. ఓకేనా? ఇలా చూసుకొని లోపలికి కూడా మడత పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను నడుం పట్టు. కొంచెం కష్టపడితే నీట్గా ఈజీగా వచ్చిద్దండి. మీరు స్టిచ్ చేసుకొని మా బ్యాచ్ అయితే కనుక నాకు వాట్సాప్ పెట్టండి. ఈ డ్రెస్ ప్యాంటే కాదులేండి. ఓకేనా? ఇదిగోండి ఫినిషింగ్ ఇలా వచ్చింది. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.